ఎంతో కష్టంతో నాగచైతన్య తన ప్రేమను గెలిపించుకున్నాడు. మొత్తానికి ఎలా అయితేనే సమంతాని పెళ్లి వరకు తీసుకువచ్చేశాడు. అయితే నాగచైతన్య లేటెస్ట్ చిత్రం రారండోయ్ మూవీ సక్సెస్ఫుల్ విజయాన్ని అందుకుంటున్నాడు. అయితే చైతు తన రియల్ లైఫ్లో జరిగిన కొన్ని ప్రేమ కథ సంఘటనలను ఆధారం చేసుకుని ఈ కథను నిర్మించారట. ఎలా అయితేనే ఈ సినిమా సూపర్ డూపర్ అనిపించుకుంటున్నాడు మన యంగ్ హీరో. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్కు ముందే చైతు డబ్బింగ్ టైంలో ఈ మూవీని చాలాసార్లు చూడటం వల్ల తనకు ఈ మూవీకి సంబంధించిన రిజల్ట్ పెద్దగా ఏమీ తెలియలేదట. అయితే రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజునే సమంత ఈ సినిమా చూసి థియేటర్లోనే నాగచైతన్యకు మెసేజ్ చేసిందట. అది ఎలా అంటే, సినిమా అంతా చాలా బాగుంది, మరి ముఖ్యంగా ఇందులో హీరో హీరోయిన్స్ బ్రేకప్ సీన్ తనని ఎంతగానో ఆకట్టుకుందట. చైతుకు రియల్ లైఫ్లో కూడా సమంత కంటే ముందు చాలామంది అమ్మాయిలను ప్రేమించడం జరిగింది. అవేవి పెళ్లి వరకు నిలబెట్టుకోలేకపోయాడు. ఆ టైంలో చైతు చాలా బాధపడేవాడంట. అది ఎలా అంటే, అచ్చు రారండో సినిమాలో జరిగినట్టుగానే. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. తనకు సమంత లాంటి తెలివైన అందమైన అమ్మాయి మళ్ళీ దొరికింది. అందుకే అంటారేమో, ఏం జరిగినా మన మంచికేనని. ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి.